ఏపీలో ఒక పక్క జోరుగా వర్షాలు పడుతుంటే మరోవైపు పొలిటికల్ హీట్ మాత్రం పొగలు పుట్టిస్తుంది. అందులోనూ పై స్థాయిలో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు పైకి కనిపించుకున్న లోలోపల కుళ్ళుబడి చేసుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ప్రత్యేకించి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అందులోనూ భీమవరం డీఎస్పీ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ఓవైపు డీఎస్పీ జయసూర్య తీరును పవన్ తీవ్రంగా తప్పుపట్టగా సరిగ్గా అక్కడే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీన్లోకి వచ్చారు. ఓవైపు పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేస్తుంటే వాటితో సంబంధం లేదన్నట్టుగా అదే డీఎస్పీకి రఘురామ క్లీన్ చిట్ ఇచ్చేయడం కలకలం రేపుతోంది. ఈ అబ్బాయి చాలా మంచోడన్న సినిమా టైటిల్ ని గుర్తు చేసుకుంటూ డిప్యూటీ స్పీకర్ డీఎస్పీ జయసూర్యకు 1-2 సార్లు కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేయడం వివాదానికి కారణమైంది. అసలు దీని అజెండా ఏంటన్న చర్చలు సైతం మొదలయ్యాయి. తాజాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా రఘురామ వైఖరిని ప్రశ్నించడం కూటమిలో రచ్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ కాదన్న దాన్ని రఘురామకృష్ణంరాజు అవుననడం ఏంటి? తెర వెనుక కథలేవో ఉన్నాయన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయం ఒక ఎత్తు, భీమవరం కేంద్రంగా జరుగుతున్న రాజకీయం మరో ఎత్తు. అనుకోకుండా వచ్చిన తుపానులో భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భీమవరంలో పేకాట క్లబ్బులు, సివిల్ తగాదాలు ఎక్కువయ్యాయని డీఎస్పీ కేంద్రంగా పవన్ వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తు అయితే, భీమవరంలో పేకాట జరగటం లేదని డీఎస్పీ నీతి నిజాయితీ కలిగిన అధికారి అని సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ సర్టిఫై చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తూ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని రాజేశాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏ శాఖలో అధికారినైనా విచారణ చేయవలసిందిగా ఆదేశించే అధికారం ఉందని, కానీ విచారణ సమయంలో డిప్యూటీ స్పీకర్ డీఎస్పీని సమర్థిస్తూ మంచివాడని సర్టిఫై చేయడం ఏమిటని, పేకాట ఆడటం తప్పు కాదన్నట్లుగా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై కొత్తపల్లి ప్రశ్నించడం మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే, భీమవరం డీఎస్పీకి రఘురామ రికమెండేషన్ తో పోస్టింగ్ వచ్చిందట. లోకల్ జనసేన ఎమ్మెల్యే వేరే పేరు చెబితే ఆయన కాదని ఇప్పుడున్న జయసూర్యకు అవకాశం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. భీమవరం డీఎస్పీ ఎపిసోడ్ అంది రావడంతో పవన్ కూడా గట్టిగానే టార్గెట్ చేసినట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మరోవైపు డీఎస్పీకి రఘురామ మనిషి అన్న ముద్ర ఉండడం, భీమవరం పేకాట క్లబ్లను మోయించే విషయంలో ఆయన ఒక్కొక్కరికి ఒక్కో రూల్ అమలు చేస్తున్నారన్న ఆరోపణలతో అలా డిసైడ్ అయినట్లు సమాచారం. డీఎస్పీ విషయమై పవన్ ఆ స్థాయిలో రియాక్ట్ అయినా దాని తీవ్రత తెలిసిన వెనక్కి తగ్గకుండా డిప్యూటీ స్పీకర్ కూడా 1-2 సార్లు ఆఫీసర్కు సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆయన పర్సనల్ అజెండా కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు పరిశీలకులు. తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఎమ్మెల్యేకు ఉండి ఉంటుందని అంటున్నారు. అసలు టీడీపీ నా వల్లే అధికారంలోకి వచ్చిందని, నాటి వైసీపీ ప్రభుత్వం తనతో వ్యవహరించిన తీరు వల్లే నెగటివ్ పెరిగి తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయిందన్నది ఆయన నమ్మకమట. కూటమి అధికారంలోకి రావడానికి కారణమే నేనైతే నాకు మంత్రి పదవి రాకపోవడమా అంటూ రాజుగారు అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో కాస్త గిచ్చి తన ప్రాధాన్యతను తెలియచెప్పాలనుకుంటున్నారు అన్నది కొందరి అభిప్రాయం. కారణం ఏదైనా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఓవరాల్ గా ఒక డీఎస్పీ విషయంలో 2 డిప్యూటీలు బాహాటంగానే మాట్లాడడం, అది ఎటు నుంచి ఎటో టర్న్ అవుతుండడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ వ్యవహారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు అనే కాకుండా కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా తోడవడం మరింత వేడిని పుట్టిస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీజీపీని నివేదిక కోరడం, దానికి జిల్లా ఎస్పీ విచారణ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీఎస్పీకి క్లీన్ చిట్ ఇవ్వడం అధికారులకు ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా మారింది. కరిస్తే పాముకి కోపం, వేడిస్తే కప్పకి కోపం అన్న చందంగా ఉంది అధికారుల పరిస్థితి. ఎస్పీ విచారణలో డీఎస్పీకి క్లీన్ చిట్ ఇస్తే పవన్ కి కోపం, ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజమనేలా నివేదిక వస్తే రఘురామకృష్ణరాజుకు కోపం. చివరికి అధికారులు ఏ విధంగా నివేదిక ఇస్తారన్న ఉత్కంఠతో భీమవరం వాసులే కాకుండా అటు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారం చినికి గాలివానలా మారి రెండు పార్టీల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారనుందా అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు భీమవరం డీఎస్పీ వ్యవహారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో కూడా హోంమంత్రి అనిత వ్యవహారం సరిగ్గా లేదని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా ఆమె తీరు మారకపోవడంతో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. దీంతో హోంమంత్రి అనిత ఇరకట్టంలో పడినట్లయింది. మరోవైపు భీమవరంలో పేకాట సివిల్ సెటిల్మెంట్ వ్యవహారంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం స్పందించే వరకు నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఎందుకు నివేదిక సమర్పించలేదు, అసలు నిఘా వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనే వాదనలు కూడా ఇప్పుడు తెరమీదికొస్తున్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిఘా వర్గాలు అలర్ట్గా ఉండేవి. కానీ ప్రస్తుతం నిఘా వర్గాల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటేనే భీమవరం డీఎస్పీ వ్యవహారానికి ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ నివేదిక సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టేబుల్ మీద ఉండగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. దీనిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారు, రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్య కొరవడిన సమన్వయం ఏ విధంగా సరిచేస్తారో వేచి చూడాలి మరి.